వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం సలివిడి. ఇది మన జనరల్గా తెలుగు వాళ్ళందరూ శుభకార్యాల్లో చేసుకునే వంటకం. నేను ఈరోజు వండకుండా చేసే సలివిడిని చేయబోతున్నాను. అంటే పచ్చి బియ్యం పిండిలో వీటన్నిటిని కలిపి చేసేది. దీనికి కావలసిన పదార్థాలు: తడి బియ్యం పిండి, నెయ్యి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదార పొడి. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఎంతో కమ్మగా ఉండే సలివిడి చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా బియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టి, 2 గంటలు లేదా 6 గంటలు పడుతుంది. బియ్యాన్ని నానబెట్టి వాటిని నీడలోనే ఆరబెట్టి మిక్సీలో పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. మెత్తని పౌడర్ని జల్లెడ ద్వారా జల్లించుకొని తీసుకున్నాక ఈ పౌడర్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/3 కప్పు పంచదార పడుతుంది. పంచదారని మిక్సీలో వేసి పొడిగా కొట్టి పెట్టుకోవాలి. అలాగే నెయ్యి 1 చెంచా, కొబ్బరి తురుము, కాసింత యాలకుల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని సామాన్లు వేసుకున్నాక ఇప్పుడు అంతా కలిసేటట్టుగా కలపాలి. బాగా నెయ్యి, కొబ్బరి కూరు, పంచదార పొడి, బియ్యం పిండి అన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. ఈ విధంగా పిండిలో అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఆ మిశ్రమం చూడటానికి ఈ విధంగా తయారవుతుంది. మరి కాసేపు మూత పెట్టి ఉంచితే మొత్తం ఉండలా తయారైపోతుంది. కానీ స్మూత్గా రావాలంటే దీన్ని కాసింత రోట్లో వేసుకొని మృదువుగా, ఎక్కువ బలం ఉపయోగించకుండా మృదువుగా వాటిని దంచినట్లయితే మనకి ఎంతో రుచికరంగా ఉండే సలివిడి రెడీ అవుతుంది. ఈ విధంగా రోట్లో వేసుకొని చాలా నెమ్మదిగా, దీనిపై ఎక్కువ బలం ఉపయోగించకుండా మృదువుగా ఈ విధంగా దంచుకుంటే మనకి సలివిడి సిద్ధమవుతుంది. ఇలా మృదువుగా మనకి సలివిడి కావాలంటే ఇలా కాసింత నెమ్మదిగా దంచుకుంటా అంత ఉండలా చుట్టుకోవాలి దగ్గరికి. ఈ విధంగా మిశ్రమాన్నంతా నెమ్మదిగా దంచి ఒక ఉండలా చేసుకోవాలి. అప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చలువ చేసే ఆహారం సలివిడి రెడీ అవుతుంది. ఇది ప్రతి శుభకార్యాల్లోనూ దీన్ని చేసుకుంటారు. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.